వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మహానందిలో భక్తుల రద్దీ, స్వామివారి పీఠం మోసిన కన్నడ భక్తులు. బైక్ పై పర్యటించిన ఎస్పీ, శ్రీశైలంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ. జలాదివాసం నుండి బయటపడిన సంగమేశ్వరాలయం. F-35 విమానాన్ని కూల్చివేశామన్న ఇరాన్, అమెరికా ఖండన. జాబ్ క్యాలెండర్ హ్యాపీ న్యూస్, స్టూడెంట్స్ సెలబ్రేషన్. మన్యం జిల్లాలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, భారీ వర్ష సూచన. జువ్వల దిన్న వద్ద ఉద్రిక్తత, వైసీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. అనకాపల్లి జిల్లాలో గ్యాస్ సిలిండర్ కోసం ఎండలో క్యూలు, ప్రజల అవస్థలు. కంట్రోల్ తప్పి బస్సు ఢీ, 8 మంది మృతి. స్కూటీలో దూరిన పాము 2 గంటల ఆపరేషన్ తర్వాత బయటికి. విశాఖ యువకుడి గిన్నీస్ రికార్డ్, ప్రపంచాన్ని షాక్ చేసిన సాహసం. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి వేలాదిగా మహానందీశ్వరి దర్శనానికి భక్తులు తరలి వచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆనవాయితీ ప్రకారం గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నడ భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి పీఠాన్ని మోసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉగాది అనంతరం శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీనిపై జిల్లా ఎస్పీ సునీల్ సోరాన్ స్వయంగా బైక్ పై పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షించారు. డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అధికారులు, సిబ్బందికి సూచనలు చేస్తూ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. కృష్ణా జలాలు తగ్గడంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ లో మునిగిన సంగమేశ్వరాలయం బయటపడింది. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ఈ ఆలయంలో ఉగాది సందర్భంగా తొలి పూజలు నిర్వహించారు. మరో 2 రోజుల్లో నీరు పూర్తిగా తగ్గి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు పురోహితులు తెలిపారు. ఏటా 8 నెలలు నీటిలో మునిగి 4 నెలలు మాత్రమే దర్శనం ఇవ్వడం ఈ క్షేత్ర ప్రత్యేకత. ఈరోజు ఈ విధంగా ఉండడంతో ఆలయంలో వచ్చి ఉగాది ప్రత్యేక పూజా కార్యక్రమాలు సంగమేశ్వర స్వామికి చేయడం జరిగింది. తెలకపల్లి రఘురాం శర్మ ఆలయ ఓం శంభవే నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. ఈశానః సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. అన్ని తెలియదు వీడియో ఫోటోలు వస్తుంది వెళ్ళండి, లోపల కూడా వస్తుంది. అయిందే అయ్యా పండుగ వచ్చాను కదా గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. ఉందిలేండి. ఓం శంభవే నమః. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ శ్రీయంబరాయ శ్రీరామభద్రాయ శ్రీకాళికాలాయ కాలాగ్నికాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అయిందా? ఇంకొక ఫోటో ఆరంభిస్తా. సర్లేండి. కర్పూర గంటలు వీడియోలో అరే బిజీ తీసుకోవాలి, బిజీ తీసుకొని బయట పెట్టేసుకోండి. యూతలకి ఇస్తారా? ఇది అడ్డం ఉంది ఆపుకుంది. ఈశాన సర్వ విద్యానామీశ్వర అది చూడొద్దు, దేవునికి తీసుకుంటారు. బాబా ఇదే అయినే విద్మహే మహాదేవాయ ధీమహి. అయిందా? నూనె కర్పూరం ఇది లోపలికి గంట నూనె ఒకటి పెట్టి నూనె ఒకటి పెట్టి వేస్తే అది కూడా అట్లా వచ్చి లోపల వీడియో తీయాలి. ఇరాన్ తమపైకి వచ్చిన అమెరికా F-35 ఫైటర్ జెట్ ను కూల్చివేశామని IRGC ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ను విడుదల చేసింది. అయితే తమ ఫైటర్ జెట్ సురక్షితంగా ల్యాండ్ అయిందని అమెరికా స్పష్టం చేస్తూ ఈ ఆరోపణలను ఖండించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదలతో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమైంది. థ్యాంక్ యూ సార్ పేరిట విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మన్యం జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జియమ్మ వలస మండలంలోని సంగన్నపురం గ్రామంలో విపరీతమైన ఈదులు గాలులు వీచాయి. వాతావరణ శాఖ భారీ వర్ష సూచన ఇచ్చింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలో జువెలదిన్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కావలి నుంచి బయలుదేరిన నేతలను జువెలదిన్న సమీపంలో నిలిపివేయడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఫిషింగ్ హార్బర్ అంశంపై ఉద్రిక్తత నెలకొంది. అనకాపల్లి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొలతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చోడవరం, రావికమతం మండలాల్లో ప్రజలు మండుతున్న ఎండల్లో సుమారు 500 మీటర్ల వరకు క్యూలలో నిలబడి సిలిండర్ల కోసం పడిగాల్పులు కాస్తున్నారు. ఉత్తమ సోలాపూర్ సమీపంలో భయానక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీఎన్ఎస్టీసీ బస్ అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న పికప్ వ్యాన్ మరియు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తం 8 మంది మృతి చెందారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఓ ఇంటి వద్ద పార్క్ చేసిన స్కూటీలో పాము దూరడంతో కలకలం రేగింది. గమనించిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. 2 గంటల పాటు శ్రమించినా బయటకు రాకపోవడంతో మెకానిక్ సహాయంతో స్కూటీ భాగాలు తొలగించి చివరకు జర్రిపోతు పామును సురక్షితంగా బయటకు తీశారు. వాటర్ బాటిల్ అక్కడ ఉన్నది చూడ, వాటర్ బాటిల్ మన బండి కాడ ఉన్నది, ఈ బండిలో ఉన్నది, ½ లీటర్ది ఉన్నది. మూత ఉన్నాయి. భూపతిరాజు అన్మిస్ వర్మ అనే విశాఖపట్నానికి చెందిన సాహస యాత్రికుడు అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోని 7 ఖండాల్లో ఉన్న ఎత్తైన అగ్నిపర్వత శిఖరాలను అత్యల్ప కాలంలో అధిరోహించి ఫాస్టెస్ట్ మెన్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తుండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.